అందరికీ నమస్కారం. మన టీవీ మన సంగీత లహరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ప్రశాంత. సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఓల్డ్ మెలోడీస్ డివోషనల్ అండ్ లైవ్ ఆర్కెస్ట్రాతో మన టీవీ రూపొందించిన కార్యక్రమమే మన సంగీత లహరి. ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందండి. నార్త్ మీట్స్ సౌత్ అనే కాన్సెప్ట్తో అటు కర్ణాటిక్ ఇటు హిందుస్థానీ సంగీతాల స్వరసంగమంలో మనందరినీ డోలలాడించేందుకు మనతో ఉన్నారు అనిత కృష్ణ గారు, అలాగే ఫేమస్ బాలీవుడ్ హిందుస్థానీ మ్యూజిషియన్స్. అలాగే ఈరోజు మన షోలో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. వారే బ్రిజ్ జోషి గారు. వీరు బాలీవుడ్లోనే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ కూడాను. సో మరి వీరందరికీ స్వాగతం పలికేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం బ్రిజ్ గారు. వెల్కమ్ టు మన టీవీ మన సంగీత లహరి. థ్యాంక్ యూ సో మచ్. అనిత గారు, ఒకసారి మీ బృందం గురించి అలాగే బ్రిజ్ జోషి గారి గురించి కూడా మాకు మా ప్రేక్షకులకి మీరు వివరించండి. We are very fortunate to have two highly accomplished musicians of Bollywood for this Mana Sangeeta Lahari. Like this just happened and I was wondering what should we do something different next Thursday, and last week I was thinking about it. Then our blessing Brij Joshi garu said, okay, I will be able to accompany for this program. Then I thought, why don't we do this north-south concept, and we also have famous percussion artist Monty Lalani garu. He is very famous in New Jersey. He is famous all over US. కానీ న్యూ జెర్సీలో ఆయన చాలా ఫేమస్ అండి, చాలా పాపులర్ ఫేస్ ఆయనది. సో I'm very happy to have them here tonight, and so this is the concept today, North meets South. So we are going to try something new, some mixing some music from North and music from South. థ్యాంక్స్ అనిత గారు. చూస్తున్నారు కదండి, ఈరోజు మనతో ఫేమస్ హిందుస్థానీ మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు. అలాగే అవునండి, రంగశ్రీ అలాగే రాజీవ్ గారు కూడా మనతో ఉన్నారు. మరి మన కార్యక్రమం ఎంత బాగా ఉండబోతుందో మీరు ఈ పాటికే ఊహించుంటారు. మరి ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి అష్టపదితో మొదలు పెడతాము. జయదేవ గోస్వామి గారు రచించిన గీత గోవిందం నుంచి రాధాకృష్ణ అష్టపది అనిత గారు పాడి వినిపిస్తారు. మీరందరూ విని ఆస్వాదించండి. రాధికా కృష్ణ 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 రాధికా కృష్ణ రాధికా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా కృష్ణ రాధికా. సరసమసృణమపి మలయజప సరసమసృణమపి మలయజప పశ్యతి విషమివవపుసి సశంతం సరసమసృణమపి మలయజప పశ్యతి విషమివవపుసి సశంతం కృష్ణ రాధికా శ్వసిత పవన మనుపమ పరిణాదం మదన గగనమివ వహతి సదా శ్వసిత పవన మనుపమ
అనిత గారు ఎంత చక్కగా పాడారో, అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా ఒక చక్కటి అష్టపదితో మొదలు పెట్టారు. చాలా బాగుందండి. అలాగే జయదేవుల వారు కూడా ఎంత చక్కగా అభివర్ణించారు. రాధ కృష్ణుడు దూరం అయ్యేసరికి పడ్డ ఎడబాటును చాలా అందంగా అభివర్ణించారు దీంట్లో. అంటే ఆవిడ మెడలో ఉన్న చిన్న హారం కూడా కృష్ణుడు దూరం అయ్యేసరికి ఆవిడకి చాలా భారంగా అనిపించిందంట. ఇలాంటి చక్కటి పోలికలు ఉపమానాలు ఎన్నో ఆయన చెప్పారండి ఇందులో. చాలా బాగుంది అనిత గారు. ఇది ఏ రాగము? ఈ రాగం పేరండి దర్బారీ కానడా. ఓకే. ఇది ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ దిస్ ragam, why we chose this ragam అని, because Darbari Kannada Okay. actually originally it belongs to Kannada family. Okay. Kannada is a ragam from South India, South Okay. Carnatic music, Kannada ragam. Mian Tansing, he was the one who took this ragam from South India to North India. Mian Okay. Tansing. Okay. So he was a music composer in the Emperor Akbar's Darbar. Oh, So okay. he got inspired hearing Kannada ragam and he took this ragam like ni sa re ga ma pa da. See, this emotion is like love and separation, right? Okay. Bridgie? Yes, yes. Bridgie is very accomplished in, like, he is an expert in Hindustani music. No, So Okay. I learned little bit Carnatic music, you know. So we always discuss about Hindustani and Carnatic comparisons. Very nice, So Andy. this ragam is a night raga. Okay. It's a night raga, and it's a most of the Bollywood music directors use it for separation, like love, romantic songs. Mm. And the song which I sang, Radhika Ashtapati, is like a viraha song, right? Avunu. It's separation. Radhika Avunu. is searching for Krishna, and Avunu. this ragam is very apt for this song. Okay, So okay. Darbari is like a very mind touching, and it lot of emotions. Okay. And I heard, I have read that it is even used by doctors to cure insomnia, Okay. sleeplessness. Okay. I have heard that doctors use it for putting people to sleep. Mm. So a lot of medicinal values also it has, right? Radha? కామ్ అండ్ సూదింగ్ గా ఉంటుంది Yeah, కాబట్టి. అది చాలా కామ్, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించడానికి Okay. యూస్ ఇట్. ఓకే. చూస్తున్నారు కదండి, ఇది దర్బారీ కన్నడ రాగంలో ఈ పాట పాడారు. అలాగే మరికొన్ని పాటలు కూడా పాడబోతున్నారు ఈ రాగంలో. ఈ రాగానికి చాలా మంచి ప్రత్యేకత ఉందండి. చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ ఇన్సోమ్నియా, నిద్రలేమిని క్యూర్ చేయడానికి ఈ రాగాన్ని యూజ్ చేస్తారు. అలాగే దీన్ని నైట్ రాగా అని కూడా అంటారండి. చాలా కామ్ అండ్ సూదింగ్గా ఉంటుంది. దీన్ని చాలా దీన్ని వింటూ ఉంటే అలాగా మంచి బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ లేకుండా జరుగుతుందన్నమాట. Bridgie can give more explanations about this raga because Bridgie. ఈ రాగ గురించి ఇంకా ఎక్కువ చెప్పండి. టెల్ మోర్ అబౌట్ దిస్ రాగా. Namaskar, Prakshako. First of all, I am thankful to Mana TV for inviting me. Especially special thanks to Anita ji. It's our honor, and it's And it's a pleasure to be here to perform live. Nowadays, the live playing is just sample playing, all karaoke and so many things. Yes. Okay, and studio recording and all everything. computer playing, right? And computer, yeah. So let's not discuss anything bad about any genre of music. Everything is fine. Secondly, please bear with my language because I am not familiar with. I think this is Telugu. Telugu. Yeah, Telugu I cannot speak. So please bear with that. As far as raga, I would simply say this is only one of the raga from Indian classical music, which is like one of very few ragas which is used in all the genres, like khyal gaiki, like bada khyal, chota khyal, ustad, वो सब जब गाते हैं तो they sometimes use bada khyal, darbari kannada or darbari. Semi-classical mode like ghazals, even you have darbari, and light music like especially Bollywood, as you said. Bollywood has a lot of darbari kannada songs and all that. So this is one of very few ragas which is used in all the genres. Secondly, if I say about the details of the notations, she already said, but to be very specific, in this raga, I am on the wrong instrument. I should not insult the Indian classical music or our Indian tradition, because this raga has got, has to be sung different ga than the original ga komal. It is ga komal, but it is not the original ga komal what you have. It is between re. If you know, there are
22 Shrutis, 22. So it is between Re and Ga Komal. It's not the exact Ga Komal. While all these fixed keys instrument, they have the fixed Ga Komal. I cannot generate that Ga Komal from this instrument. It is little bit lower than original Ga Komal. So उसको आंदोलित करके गाया जाता है. So that is very specific about this raga. And once again, I'm thankful to Manati for inviting me, and hope you will enjoy the show. Thank you so much. So great information, Bridgie. See, Thank you, sir. I get so much knowledge when I speak to you. Thank you, sir. It's really Thank you. Sir. యా చాలా బాగా చెప్పారండి సెకండ్ అన్న. ఇప్పటిదాకా నాకు కూడా తెలియలేదు. ఐ నో యూ ప్రాబబ్లీ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. At least you are not making fun of me. नहीं वैसी बात नहीं है. No, we're just praising your knowledge in terms of the ragam and you The know detail what in the is, and the notes. detail in the notes and what the instrument is bringing. అలానే ఇన్స్ట్రుమెంట్లో మనకి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్లో దొరకనివి మన ఇండియన్ క్లాసికల్ రాగాల్లో ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అది అవును. గా కోమలంగా ఉండే మీకు అర్థమవుతుంది కదా. Yeah, సో yeah. ఆయన కోమలగా అంటే సో ఆ స్టైల్ కొంచెం మన ఇండియన్ క్లాసికల్లో ఉన్న స్టైల్ దొరకట్లేదని చెప్తున్నారు. Yeah. థ్యాంక్స్ బ్రిజ్ జోషి గారు, యూ హ్యావ్ గివెన్ అస్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రాగా. అలాగే చూస్తున్నారు కదండి, ఈ రాగం వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఈ రాగాన్ని ప్లే చేయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అందులో మన క్లాసికల్ నోట్స్ అన్ని వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్లో అన్ని పలకవు అనమాట, కొంతటి వరకే పలుకుతాయి. కాబట్టి కొద్దిగా కష్టం ఈ రాగాన్ని ప్లే చేయడం కీబోర్డ్లో. కానీ వారి టాలెంట్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఇందులో ఉన్నారండి, కృషి చేస్తున్నారు. కాబట్టి స్టిల్ ఆ నోట్స్ మన క్లాసికల్ నోట్స్ దగ్గరగా ఉండేలాగా ప్లే చేస్తున్నారు. అలాగే దర్బారీ రాగం, ఈ రాగాన్ని అన్ని లైక్ లవ్ సాంగ్స్కి, ప్రణయ గీతాలకి, విరహ గీతాలకి, భక్తి గీతాలకి ఈ రాగంలో చాలా చాలా మంచి పాటలు కూర్చారండి. ఎక్కువ ఈ రాగాన్ని యూజ్ చేస్తారు ఇటువంటి పాటలకు. ఇప్పుడు మన కార్యక్రమంలో ఇలాంటి పాటలు మరెన్నో వినబోతున్నాం. మన తదుపరి పాట ఆపుకి నజరోనే సంజా అన్పడ్ చిత్రం నుంచి మదన్ మోహన్ గారి సంగీతం, ఇదే రాగం అండి, దర్బారీ రాగం. రాజా మెహదీ అలీ ఖాన్ గారి రచన. దర్బారీ రాగంలోనే మనకు పాడి వినిపిస్తారు, విని ఆస్వాదించండి. One, two, आपकी नज़रों ने समझा प्यार के काबिल मुझे दिल की धड़कन ठहर जा मिल गई मंजिल मुझे आपकी नज़रों ने जी हमें मंजूर है आपका ये फैसला, जी हमें मंजूर है आपका ये फैसला। कह रही है हर नज़र बंदा पर शुक्रिया, उसकी अपनी जिंदगी में कर लिया शामिल मुझे आपकी नज़रों ने आपकी मंजिल हूँ मैं, मेरी मंजिल आप है।
వాట్ ఏ లవ్లీ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అండి. all Madan Mohan ji songs are mind blowing అండి. అవును, అసలు ప్రతి సెంటెన్స్లో కూడా మీనింగ్ ఎంత సెన్సిబుల్గా, సింపుల్ వర్డ్స్ తోటి చాలా సెన్సిబుల్ మీనింగ్స్ వాళ్ళు రాశారు కూడా. చాలా అందమైన పాట, వన్ ఆఫ్ ద ఐకానిక్ సాంగ్ ఇన్ ఇండియన్ సినిమా అని కూడా చెప్పుకోవచ్చు ఈ పాటని. నౌషాజీ, I have read somewhere, నౌషాజీ అన్నారంట, see I can give you all my songs, please give me just this song. అసలు ఇది వింటుంటే కూడా మనసు అలా ఎటో వెళ్ళిపోతుంది అనమాట. వెరీ హాంటింగ్ అండి. అవును, Tune చాలా అవును, haunting. చాలా బాగుంటుంది. విన్నారు కదండి దర్బారీ కన్నడ రాగంలో. ఇది ఒక ప్రేమ గీతం అనమాట. ఇంతకుముందు పాడిన అష్టపది విరహ గీతం, అలాగే అదే రాగంలో ఇది ఒక ప్రేమ గీతం. చాలా చక్కగా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనిత గారు. అలాగే బ్రిజ్ జోషి గారు, we want to know about your musical journey, how it started and all those things. What was your inspiration to get into the music singing profession and your musical journey from Before your I say childhood? anything about me, let me clarify. I Okay. forgot to clarify because I can what I can understand that you are talking so many big things about me. So I would like to clarify that I am zero in music. That's your humble Secondly, nature. sir. I am just a student of music. Okay. And as long as today's show, that's what we are talking is about classical music. Mm. Maybe Hindustani or Karnataki classical music. Mm. I am nobody in classical music. It's a big subject. I came across years back when I was studying music. That was a different rag. Of course, that was Todi rag. Big book like about 500 pages book just rag on a rag Todi in Bhopal. Like what we call is Bhagavad Gita or a big Ramayana. It's like just rag Todi. Only for Todi. Yeah, only for Todi. Wow. Big book. Okay. So if you go to BHU, Banana Sindhu University, they have good library. So I'm nobody in music. As far as my journey is just started, I lived, I'm from Gujarat state of India, that's western part of India, and I was born there. And my childhood, we were tenant in some building. My father was a professor in an engineering college. Mhm. And our landlord's son, he bought one banjo, what we call is Taisokoto. Okay. It was just 7 rupees cost at that time. Okay. And my brother told my dad that I want this instrument. Okay. I also, because he was the neighbor. So Mm. next weekend, my father got that instrument for my elder brother. Mm. He tried it for a couple of minutes and then he just kept it in the storage. Okay. And one fine morning after like say 15 or days or a month, I just got it back and tried it. And that was my start of journey. I don't know to explain in detail then how that went to the, then I studied violin, vocal, and then I entered into the field of making music, Okay. composing music. Okay. I hardly play keyboards. This is Anitaji's greatness that he bears with me all these things, nonsense things. I'm not a great player, Okay. but as far as fun I have this thing. Otherwise, I'm more into recording music Okay. and everything. So I scored music for number of Gujarati films. Wow. And one of my film in Gujarati, I recorded. That was a folk song, and I developed it. Okay. The cross line and sign. Okay. And that song is nothing but if you listen Ramlila songs, Nagada song, in that second part is that Lili Lamadi Re. That is originally, if you go on iTunes, it is in my name because I just developed that songs in that film. Wow. And that I'm fortunate that Sanjay Leela Balsanji used that some part of that song. Oh, good. So journey went on, and then I'm in USA for some shows, and then go back to Gujarat. That's all is short story. Is otherwise I had to pass through long journey. You are a mechanical engineer by profession. Yeah, I studied my BE mechanical from one of the university in Gujarat, that is Sardar Patel University. Okay. Because I live in Anand. If you have heard about even in grocery stores here, if you All go the mills. Amul butter, yeah. Amul cheese. All the mills. Yeah, I used to live just Okay. 2 minutes walk from that. Wow. And it was one of our guest visit. Whosoever guest comes, we have to get them to
Sideri. Okay. So I live in Anand. Even today I have my house and everything in Anand. So I passed my BE Mechanical from Sardar Patel University, and then I wanted to learn something. So I approached very eminent music director from Bollywood industry, Kalyanji Anandji. It was just, I can say, madness. I wrote a letter. Oh, There was no contact as such. okay. So I just wrote a letter without informing my parents. Okay. After passing my BE. Okay. And after like 8 or 10 days, at that time there was a postman coming to your house and just throwing the post. So one fine morning, postman came and he threw a couple of posts. And one of the posts was that cover was printed Kalyanji Anandji. Wow. And I was excited that I could see that it was the reply of my letter. Okay. So immediately I just opened the cover. In that it was written. I have preserved that letter. Till today it's more than a Grammy Award for me. It is. Yes. Yes. So I just contacted them. There was no STD or no call. So I went to post office, book a call, and then I was invited for some audition. And all your blessings, your wishes, God's blessings, parents' blessings, I was selected. And then I learned music from Kalyanji Bhai's son, respected my Guruji Sri Vijusha. Even till today I'm learning. I'm in touch with him. He's a great man. And I had some, during my childhood and my school days, I had some sort of classical, I'm nobody in classical, some sort of classical training and some regular exams from one of my guru, that is Lakshmi Prasad Thakur. So this is the way I'm just trying some music. I don't know whether I'll be able to learn or not. Thank you so much. Oh my God. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రిడ్జ్ జోషిజీ. సో చూస్తున్నారు కదండి, ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అంతే ఒద్దికగా ఒదిగి ఉండాలి అన్నట్లుగా, పెద్దవాళ్ళు అన్నట్లుగా. ఎంత గ్రౌండ్ టు ఎర్త్ నేచర్ అంటే అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యువర్ మెమరీస్. ప్రతి సింగర్ కి they have to learn from him అండి. అవునండి. By God's grace, I met him in one of the in Sai Gudi. I met Okay. him. That's when we became friends, and he invited me for a concert, and it was one of the best concerts I have performed because he really took minute details of the sound, everything, orchestra, and you know. చూస్తున్నారు కదండి, ఆయన అసలు కళ్యాణ్జీ ఆనంద్జీ గారి అక్కడ ఆడిషన్స్ నుంచి సెలెక్ట్ అయ్యి ఇంత దూరం ఇంత ప్రయాణం జరిగింది. స్టిల్ ఆయన నేను ఇంకా స్టూడెంట్ని, ఇంకా నేర్చుకుంటున్నాను, నేను ఈ మ్యూజిక్లో ఇంకా ఏమీ కాదు అనే భావనతోనే ఇంకా ఎంతో నేర్చుకోవాలని తపనతో ఉన్నారనమాట. అలాగే ఉండాలండి, అప్పుడే వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారని కూడా నా నమ్మకము. మన అందరూ, మన పెద్దవాళ్ళు కూడా చెప్పేది కూడా అది, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒద్దికగా ఉండాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు మన కార్యక్రమంలో తదుపరి పాట గాలే నా వాకిటికొచ్చే రిథమ్ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ గారి మదన్ మోహన్ గారిని చూశారు కదా దర్బారి. ఏఆర్ రెహమాన్ గారు ఎలాగ యూజ్ చేశారు ఈ దర్బారీ కన్నడ రాగం? ఓకే. సో ఈ పాట కూడా దర్బారీ కన్నడ రాగంలోనే ఉందండి. ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్, విని ఆస్వాదించండి. గాలే నా వాకిటికొచ్చి మెల్లంగా తలుపే తెరిచి, అయితే మరి పేరు ఏదన్నా అవునా, నీవు నిన్నెక్కడ ఉన్న గాలి అని చెప్పాలంటే శ్వాసైన నాలో ఉన్నవన్నీ అవునా.
నీ అమిలో ఊరికే కనిపెడతావా నా తెనుగున వరకు కదలను వదిలి తెనుగున వరకు కదలను వదిలి భూమికి పైన మనిషిన వరకు మరవను వరకు గాలే నా వాకిటికొచ్చి మెల్లంగా తలుపే తెరిచి అయితే మరి పేరు నవ్వే అవునా నీవు నిన్నెక్కడ ఉన్నా గాలి అది చెప్పాలంటే శ్వాసైలుగు నాలో అమ్మీ అవునా పడు గాలి కళ్ళపడదాయి ఎంకి పాట పాడు నిలవున్న వరకు నిలవక వరకు గుండెలోకి వీచు గాలే నా వాకిటికొచ్చి మెల్లంగా తలుపే తెరిచి అయితే మరి పేరేదన్న లవ్వే అవునా సూపర్ సాంగ్ అండి. అసలు ఏఆర్ రెహమాన్ సాంగ్ అంటేనే మనకి అలాగా హాయిగా హాయిగా అలా డోలర్ ఆడేస్తాం. చాలా బాగుందండి. సింగర్స్ కూడా నార్త్ సౌత్ అండి. అవును. సౌత్ ఉన్నికృష్ణన్ జీ ఫ్రమ్ సౌత్ అండ్ కవితా జీ ఫ్రమ్ నార్త్. ఓకే. రెహమాన్ గారు మిక్స్డ్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ సింగర్స్. ఒక కాల్ తీసుకొని మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామండి. హలో అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో హలో ఎవరు మాట్లాడుతున్నారండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు తెలుగులో ఒక సత్యం గారు ఒకటి Mm. మంచి సాంగ్ చేశారండి. Oh. ఇదే రాగంలో ఓకే. కార్తీక దీపం చిత్రం నుంచి వా ఇక్కడ పర్కషన్ మోంటి గారు హీస్ హ్యాండ్లింగ్ సో మెనీ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఐ థింక్ వీ షుడ్ టాక్ టైమ్ మీతో హలో చెప్పండి, వ్యూవర్స్ కి హలో చెప్పండి. పర్కషన్ మీద మౌంటి లలాని గారు ఉన్నారు. ఆయన గ్లామర్ చూసారా? బప్పీ లహరి అండి ఇక్కడ. Junior Papillary. ఆయన చూడడానికి బప్పీ లహరి గారు లాగా ఉన్నారు. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అబౌట్ యువర్ మ్యూజికల్ జర్నీ, హౌ ఇట్ స్టార్టెడ్. Dada, you can speak in Hindi. In Hindi. I start since మైక్ మౌంటి. I start music in when I 8 years old. Oh wow. Since now, Okay. One of the best Hello? percussion artists in US అండి. I have sung with so many people. He's always We, smiling and ఐ థింక్ మనం సోలో వింటే బాగుంటుంది కదా. Okay. సరే play ఒక కాల్ తీసుకొని మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. హలో అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నేను మ్యూజిక్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మీ ఛాయ. లక్ష్మీ ఛాయ గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. చూస్తున్నారు కదా మా షో? యా, ఇప్పుడే నేను జాయిన్ అయ్యానండి. ఓకే అండి. ఇక్కడ మనతో పాటు అనితా కృష్ణ గారు, అలాగే గుజరాత్ లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రిజ్ జోషి గారు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడండి. లక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో నమస్తే. నమస్తే అండి. వింటున్నారండి సాంగ్స్? వింటున్నా. ఓకే. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా అండి? ఇంకా ఇప్పుడే కదా, ఇంకా ఓకే ఓకే ఏం లేదు. ఓకే ఓకే. యా, ఇంకా ఏమైనా మా అనిత గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంతగా నాకు బాగా తెలుసండి. నేను అడగను. లక్ష్మి గారు నమస్తే. లక్ష్మి గారు మాట్లాడండి. అనిత గారితో ఎలా అనిపిస్తుంది మీకు అనిత గారిని ఇక్కడ చూడడం మా మన టీవీ చాలా షో? బ్రహ్మాండంగా ఉందండి. థ్యాంక్స్ అండి. యా. మీ అందరు ఇచ్చిన స్నేహం, హౌ యూ ప్రమోట్, దట్స్ కీపింగ్ అవర్ ఎనర్జీ. అవును. యా యా. యా, ఇప్పుడు మీకోసం నేను కార్తీక దీపం చిత్రం నుంచి ఒక మంచి సాంగ్ పాడతా అండి. సేమ్ రాగం దర్బారీ కన్నడలో. ఓకే అండి. లక్ష్మి గారు, యా, కార్తీక దీపం చిత్రం నుంచి ఒక మంచి పాట మీకోసం పాడి వినిపిస్తారు, వినండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. మన కీప్ మాంటి వాచింగ్ గారు మన ఒక- టీవీ అండ్ కాలింగ్. ఆయన ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి ఆయన ఎక్కువ వాయించడంలో బిజీ ఉన్నారు కాబట్టి ఆయన ఒకసారి వింటే బాగుంటుందేమో మనం. ఓకే, సాంగ్. ఓకే. ఆహా, ఆయన ప్రతిభ చూడండి. ఓకే ఓకే.
होगा. వావ్, థ్యాంక్స్ మౌంటి లలాని గారు. అసలు మన న్యూజెర్సీ బప్పీ లహరి అని చెప్పుకోవచ్చు. ఆయన వేషధారణ కూడా అలాగే ఉంది, అంత బాగా ప్లే చేస్తున్నారు డ్రమ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన తదుపరి పాట మన కార్యక్రమంలో నీ కౌగిలిలో తల దాచి, కార్తీక దీపం చిత్రం నుంచి. ఈ చిత్రం తెలియని తెలుగువారు ఉండరండి, చాలా హిట్ సినిమా, అందరికీ తెలిసిన పాట కూడా ఇది. విని ఆస్వాదించండి. చెల్లపిల్ల సత్యం గారి సంగీతం, మైలవరపు గోపి గారి రచన. నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని. నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కనుమూసి, జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని. నీ కౌగిలిలో తలదాచి. నా కోరికలే
అనిత గారు ఇంత అద్భుతంగా వాయిస్తున్నారండి. అదే. వాళ్ళకి అసలు పాట కూడా అసలు నిన్ననే వాళ్ళు విన్నారు. అదే మీరు అంత మధురంగా పాడుతున్నారు. అలాగే మౌంటి లలాని గారు, బ్రిజ్ జోషి గారు కూడా అసలు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. ఢోలక్ నుంచి కాంగోకి షిఫ్ట్ అయిపోయారు. అదే అసలు మధ్యలో. ఇంకా బ్యాండ్ లో 2-3 మెంబర్స్ ఓకే డోలక్ ఒకటి ఒక ఆర్టిస్ట్, కాంగోకి ఇంకొక ఆర్టిస్ట్, డ్రమ్ ప్యాడ్, 3-4 ఇన్స్ట్రుమెంట్స్. అదే వెరీ నైస్ అండి. అసలు చాలా బాగుంది మీ కోఆర్డినేషన్ కూడా. అసలు మీరు పాడుతుంటే వారి కోఆర్డినేషన్ కూడా 3 ఇన్స్ట్రుమెంట్స్ని, పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ని వారు ఒక్కరే వాయిస్తున్నారు, ప్లే చేస్తున్నారు. అలాగే మన బ్రిడ్జ్ గారు కూడా కీబోర్డ్ ఎంత అందంగా అసలు వింటుంటే, ఈ దర్బారీ కన్నడ వింటే నాకు అసలు ఆ చెవుల్లో అలాగా తేనె పోస్తున్నట్టుగా ఉందండి మీ పాట వింటుంటే. చాలా అద్భుతంగా పాడారు. వెరీ నైస్. థ్యాంక్ యూ అనిత గారు. లక్ష్మి గారు మీకు నచ్చిందో ఏమో ఈ సాంగ్. లక్ష్మి గారు వినే ఉంటారు. మీకు విన్నాను, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. చూస్తూనే ఉండండి మన టీవీ మన సంగీత లహరి. ఇంకా మంచి మంచి పాటలు పాడి వినిపిస్తారు మీకోసం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈరోజు మనతో బ్రిడ్జ్ గారు ఉన్నారు. ఇంకా మంచి మంచి పాటలు వినబోతాము. అలాగే మీరు చూస్తూ ఉండండి మన టీవీ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కలిసి మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. మీ శుభకార్యం ఏదైనా సరే, వివాహం, జన్మదినం, స్వీట్ 16, ఇలా సందర్భం ఏదైనా, వీడియో రికార్డింగ్, స్టిల్ ఫోటోస్, ఫోటో ఆల్బమ్, ఈవెంట్ లైవ్స్ కోసం ఎన్ఆర్ఐ ఈవెంట్స్ ను సంప్రదించండి. లేటెస్ట్ టెక్నాలజీ, హై అండ్ ఎక్విప్మెంట్, ప్రొఫెషనల్ టీమ్, ఆన్ టైం వర్క్ తో మీ శుభకార్యాన్ని 10 కాలాలు గుర్తుండిపోయేలా చేస్తాం. ప్రస్తుతం ట్రై స్టేట్స్ లో మాత్రమే సేవలందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం? మీ శుభకార్యాలకు ఎన్ఆర్ఐ ఈవెంట్స్ ను సంప్రదించండి. కాంటాక్ట్ 201-537-7415. ఈమెయిల్ info@nrievent.net. అమెరికాలో అన్నమయ్య కీర్తనలు. అమెరికాలో పుట్టిన యూత్ సింగర్స్, ఐడల్ విన్నర్స్, గాయని గాయకులతో నాద వినోద అకాడమీ సహకారంతో రూపొందించిన అన్నమయ్య గానామృతం. నీవే ఘనుడువు గోవింద మనం యుఎస్ ఆర్గనైజేషన్ మరియు మన టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. అన్నమయ్య ఆల్బమ్ ఆడియో లాంచింగ్. Exclusive live on Mana TV, September 3rd, 3 p.m. to 6 p.m. Don't miss. AHA Designs presents IT Connect 2016, the largest tech expo in New Jersey on September 9th and 10th, featuring technology seminars, networking, startups, virtual reality. For more information, call 732-910-7473 or it-connect-expo.com. Come connect and grow at IT Connect. మన టీవీ మన సంగీత లహరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అందరూ చూస్తున్నారు కదండి, ఈరోజు కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ సంగీతాల స్వరసాగరం సంగమం జరుగుతోంది. ఇక్కడ ఎన్నో మంచి మంచి పాటలు, హిందుస్థానీ కర్ణాటిక్ సాంగ్స్ పాడి వినిపిస్తున్నారు అనిత గారు. అలాగే ఇప్పుడు దర్బారీ కన్నడ రాగంలో ఇంకా మరికొన్ని మంచి పాటలు మీకు పాడి వినిపిస్తారు. కర్ణ చిత్రం నుంచి పలుకే మౌనమా, విద్యాసాగర్ గారి కంపోజిషన్. చాలా చక్కటి పాట అండి, ప్లెజెంట్ సాంగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ మెలోడియస్ సాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది పాట పాడి వినిపిస్తారు, మీరందరూ విని ఆస్వాదించండి. మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే
విచ్చెరు మనసు మీదే అని మరులు పూలు విచ్చెను ఏదో సుఖం చూపించగా ఏదో స్వరం లిఖించగా ఏదో సుఖం చూపించగా ఏదో స్వరం లిఖించగా ఒకటే తెగ ఒదిగే కథగా ఒడిలోన ఊరెలుయగా కలికి మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా కలికే మౌనమా మౌనమే అనిత గారు అసలు చాలా హాయిగా ఉందండి ఈ పాట. అద్భుతంగా జానీ గారు పాడారంటే అవును. గూస్ బంప్స్ అంటే అవును. వెరీ ఫేమస్ ఇన్ తమిళ్ ఆల్సో. ఓకే. మలరే మౌనమా మౌనమే వేదమా చాలా బాగుందండి, చాలా బాగుంది. Yeah, yeah. అందుకనే ఈ రాగాన్ని డాక్టర్స్ అందరూ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నిద్రలేమికి, స్లీప్లెస్నెస్కి, వాటికి అంతా యూజ్ చేస్తారు. ఇంత సూదింగ్గా ఉంది కాబట్టి చాలా బాగుందండి. ఒక కాల్ ఉంది, తీసుకొని మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? Hey, this is Bhuvana Kannan. భువన గారు, హౌ ఆర్ యూ? I am fine. Enjoying the Tarbari Kannada. I'm missing it to be there. థ్యాంక్ యూ సో మచ్. స్పీక్ టు అనిత గారు అండ్ బ్రిజ్ గారు. Hi Anita. Hi Bhuvana. Rajesh. Hi. Hello. Hi, how are you? I'm fine. Beautiful songs that we were thinking of the list from Tamil movies. My husband was telling and you were singing a couple of them. Okay. So, ఎనీ సాంగ్ రిక్వెస్ట్ భువన గారు? సాంగ్ if రిక్వెస్ట్? possible, like there is a M. Subbalakshmi bhajan, Neerapatan Hari Tumharo. ఓకే. If it is possible, like um, this very very nice ragam that you have chosen this week, Anita. yeah. You know what? This is just the idea just popped up, Bona. Because when Bridgie and Monty G said they can come, then I thought what we could do, because they are coming from Bollywood and they are so then I immediately this idea popped up, because Darbari Kannada is a ragam which is very popular in Hindustani, right? Exactly. So I thought let us try something new. That's how this idea popped up. And you know, the whole family, my daughter, my husband, they all got involved because they were so excited. Bridgie and Monty G are coming today. It's a very very beautiful raga, like you know, and if we can hear in flute and any instruments also, it will sound very nice if we can. Yeah, it play, really you know, touches your very heart, nicely. Bona. This ragam is really, you know, I get tears when I hear people, especially as you said, M.S. Subbalakshmi Garu's song. I get Yeah. tears in my eyes. I think there is another one also, Govardhana Giri. Yeah, that we can do. We will do that properly. Anything, like Yeah, you know. maybe I will do if Govardhana you can. Giridhari for you. Yeah. We are enjoying actually watching the Mana TV right now. Thank you, Bona. Thank you Bhuvana garu, we are all. very- It is it's very nice soothing music with tabla and keyboard and Rangasri on violin and everything is like very soothing. థ్యాంక్ యూ సో మచ్ భువన గారు. వీఆర్ మిస్సింగ్ యూ Thank హియర్. you. Good night. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మీ రిక్వెస్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో కంపల్సరీ పూర్తి చేస్తాము. I'll sing couple of lines for ఓకే. Okay. Thank you. గోవర్ధన గిరిధారి గోవిందా గోకుల పాల పరమానంద గోవర్ధన
సూపర్ అనిత గారు. భువన గారు, హోప్ యూ ఎంజాయ్డ్ ద సాంగ్. యా, కీప్ లిజనింగ్ భువన గారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ కాల్డ్ us today in the show. So please keep watching and listening to the songs. సో ఈరోజు మన షోలో చూస్తున్నారు కదండి, బ్రిజ్ గారు ఉన్నారు. వీరు గుజరాత్లో చాలా ఫేమస్ అండ్ చాలా మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మోడీ గారు రీసెంట్గా అవార్డు ఇచ్చారండి బెస్ట్ మ్యూజిక్. రీసెంట్గా గుజరాత్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నారండి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి చేతుల మీదుగా అందుకున్నారు. సో ఆ వివరాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. Bridji, we heard that you received a state award as the best music director from the Prime Minister Modi ji. So please share your experience. This was not for a best music director. Okay. This was, offered to me during 2005 or 6. Okay. It was on Independence Day. That is what called as 15th August celebration. Okay. As a part of my contribution in the field of music for the nation and state. That's what they have mentioned in the award. Okay. And as far as the best music director award is concerned, there is one big event in Mumbai. They call it Transmedia Awards. They are the only awards for Gujarati screen and stage awards they call. Okay. So I was nominated consecutively for 3 years, like 2006, 7, 8, or I don't remember, for one of my films. Okay. And out of that, for 2007, I think, 2006, I was awarded as best music director for that year for one of my Gujarati film was Karma Bhumi Gujaratni. Okay. Karma Bhumi Gujaratni, and 2006 I was the best music director during that award function. Wow. And for that I was nominated for consecutively 3 years as a best music director. Super. So all grace of God, all your wishes and parents' blessings. Thank you so much. Super, Bridji. Many more awards. Yeah. Like God shower you with many more awards. Thank you so much. Yeah. You're that talented. And most importantly, down to earth. Yeah, that is Yes. that is It is very rare for a person that qualified. So thank you so much. Yeah. Thank you so much, sir. We wish you many more awards like this. So all the best for your future too. Thank you. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మన కార్యక్రమంలో ఇంకొక చక్కటి పాట విందామండి. ఇదే రాగంలో, దర్బారీ కన్నడ రాగంలో ఒక భక్తి పాటను విందాము. ఓ దునియాకి రక్వాలే, బైజు భావరా చిత్రం నుంచి నౌషాద్ గారి సంగీతం ఇప్పుడు మనకు పాడి వినిపిస్తారు. విని ఆస్వాదించండి. రాజు గారు పాడి వినిపిస్తారు ఇప్పుడు మనకు. మహమ్మద్ రఫీ గారు పాడిన పాట కదా ఇది. नीर बहाले
के रखवाले सुन दर्द भरे मेरे नाले सुन दर्द भरे मेरे नाले आग बनी सावन की बरखा फूल बने अंगारे नागन बन गई रात सुहानी पत्थर बन गए तारे सब टूट चुके हैं सहारे ओ जीवन अपना वापस ले ले जीवन देने वाले ओ दुनिया के रखवाले महल उदास और गलियां सुनी क्या उजड़ा दुनिया उजड़ी रूठ गई है बहारे हम जीवन कैसे गुजारे ओ मंदिर गिरता फिर बन जाता दिल को कौन संभाले ओ दुनिया के रखवाले सुन दर्द भरे मेरे नाले सुन दर्द भरे मेरे नाले ओ दुनिया के रखवाले 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 ఓ మై గాడ్ రాజీవ్ గారు అసలు ఈజీ సాంగ్ అండి. ఎంత కష్టమైన పాట, ఎంత హై పిచ్ లో కూడా ఎంత బాగా తీసుకున్నారు మీరు. అసలు ఎట్లా పాడారు మీరు? యాక్చువల్లీ అకంపెనీమెంట్ కి యాక్చువల్లీ సో మెనీ థ్యాంక్స్ యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ మా అనిత గారు చెప్పారు కదా, ఈ పాట ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చేస్తే చాలాసార్లు ఏమవుతుందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఈ లైవ్ టీవీ అనో లేకపోతే లైవ్ మ్యూజిక్ అనో ఆ కాన్షియస్ ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ రాగంలో ఆ మాధుర్యం, ఆ దైవత్వం టైప్లో ఆ ఫీలింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దునియాకే రఖవాలే అన్నప్పుడు మనం యాక్చువల్లీ ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ బైజు బావరా సినిమాలో ఆ ఫీలింగ్ ఆటోమేటిక్ వచ్చేసింది. సో యాక్చువల్లీ ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద సరౌండింగ్స్ టు, బట్ దట్స్ ద పవర్ ఆఫ్ ద రాగం ఐ థింక్, అండ్ ది కంపోజిషన్. And the way Rafi garu Oh, Rafi Saab is amazing. It's like, it really moves. అసలు మీరు అంటే కళ్ళనీళ్ళు రాకుండానే ఆ గొంతులో ఆ సాడ్నెస్ అంతా ఎంత బాగా పలికించారు మీరు కూడా. చాలా బాగా పాడారు రాజీవ్ గారు. అలాగే రఫీ గారు కూడా ఈ సాంగ్ పాడారు మూవీలో, చాలా స్టేజ్ షోస్లో కూడా పాడారు ఆయన. కాకపోతే ఎంత కష్టమైన పాట అంటే ఆయన స్వయంగా అన్నారనమాట రఫీ గారే, మూవీలో పాడినంత సాటిస్ఫాక్షన్ తర్వాత స్టేజ్ షోస్లో పాడినప్పుడు నాకు రాలేదు, అంత డిఫికల్ట్ సాంగ్ ఇది అనేసి ఆయన చెప్పారనమాట రఫీ గారు. చాలా డిఫికల్ట్ సాంగ్, చాలా బాగా పాడారు రాజీవ్ గారు. మీరు కూడా కీబోర్డ్ బ్రిడ్జ్ గారు కానీ మాంటీ లలానే గారు కానీ చాలా మంచి కోఆర్డినేషన్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్ ప్యాకింగ్. To my opinion, to perform such songs, we two are, that's all right for a small scale show. Otherwise, we need to have some more musicians. Like I should have some guitar and harmony. I know. That's and the some point more we rhythmics, have to make it. And see, as far as musical, light music,
high frequencies create some cycles, like manjira or tambourine. It creates some cycle. So I think don't mind it. We miss that high frequencies. That is percussions, what we call it. Percussion, I know. yes. There should be some high frequencies which create some cycle of the I know. rhythm. Yeah. Thank you so much. That's his Thank you studio so much. experience, right? Same. Music lo, and I think but sir, I actually try to do compose some songs and all that too. What you are talking about, especially more mixing చేసేటప్పుడు, when you talk about అంటే ఇప్పుడు ఎందుకంటే రేడియోలో విన్నప్పుడు ఒక కొన్ని ఫ్రీక్వెన్సీసే వినిపిస్తాయి మనకి. ఓకే. సో మెయిన్గా బేస్ ఫ్రీక్వెన్సీస్ ఒకటి కావాలి, అలానే మధ్యలో మిడిల్ ఫ్రీక్వెన్సీస్ ఒకటి కావాలి, హై ఫ్రీక్వెన్సీస్ కావాలి. ఈ మూడు ఉంటే గానీ యాక్చువల్లీ ఈ సాంగ్ లో కంప్లీట్నెస్ రాదు కదా. సో అది ఆయన చెప్పేది. ఓకే. బట్ థ్యాంక్ యూ. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ పర్ సే, బట్ ఐ ట్రై టు క్రియేట్ లైక్ సమ్ ట్యూన్స్ అండ్ వెరీ నైస్ అండి, చాలా థ్యాంక్స్. చూస్తున్నారు కదండి ఎంత మంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనకి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఆ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియోస్లో ఉండి ఎన్నో చూసారు, ఎన్నో మిక్సింగ్స్ చేసింటారు. songs with Asha Bhonsle ji, Lata ji, Sadhana ji has sung like 100. అంటే కళ్యాణ్ జీ ఆనంద్ జీ గారితో ఉన్నారంటేనే చెప్పుకోవచ్చండి. ఎస్పెషల్లీ ఆయన వాళ్ళు పిలిచి వాయించమని చెప్పారంటే మ్యూజిషియన్. అవును అవును, టాలెంట్. మన దగ్గర అసలు మ్యూజిక్ భాండాగారమే అని చెప్పొచ్చు బ్రిజ్ గారు. ఆయన దగ్గర అసలు తెలియని విషయం అంటూ మాంటీ గారు మాట్లాడట్లేదు కానీ ఆయన మంచి సైలెంట్ గా అన్ని వాయించేస్తున్నారు అక్కడ కూర్చొని. ఓకే ఓకే. I learn a lot, and when I talk to Bridgie, I learn a lot about Hindustani ragas, and really a pleasure for a singer. She is also very curious to know so many things. అవునవును. I really learned. The other day you were explaining to me the ragara. Yeah, because sometimes she will play on cell phone some South Indian song, and then she will start discussing. I don't know anything about raga and moreover the South Indian music. Oh my God. No, but I think మీరు చెప్పిన దాన్ని బట్టి it's like the whole episode is north south కదా. So there's a lot of ragas that are common too. So even if they are not common, in this case it's like ఇప్పుడు మీరు దర్బారీలో విన్నారు కదా, అనిత గారు పాడింది నీ కౌగిలిలో అలాగా, లేకపోతే ఆర్ విద్యాసాగర్ గారు చేసింది, రెహమాన్ గారు చేసింది, అలానే సత్యం గారు చేసింది, సేమ్ రాగం బట్ ఇట్స్ లైక్ వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ కంపోజిషన్స్ వేరే. మదన్ మోహన్ జీ. సో వెరీ నైస్ అండి. చూస్తున్నారు కదండి ఒక్క రాగం దర్బారీ కన్నడ రాగంలో ఎన్ని పాటలు పాడి వినిపించారో. విరహ గీతం, ప్రేమ గీతం, భక్తి గీతం, ఇట్లా ఎన్నో జానర్స్. అలాగే మన ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ఫీలింగ్స్ తోటి కంపోజ్ చేసిన పాటలు చాలా అద్భుతంగా పాడి వినిపించారు. ఇప్పుడు మన కార్యక్రమంలో తదుపరి పాట we are ending with the Bhagavan song. Okay. So that's ultimate. Yeah. That's ultimate. Even on a stage show. Yes. That song is done. Yeah. Avunu. So ఇప్పుడు next we are going to another segment. ఓకే. I will sing a humming. I'm Okay. going to sing a humming, ఓకే. and Bridgie will say, he will connect it to a Hindi song. ఓకే. Oh, nice. Yeah. So Bridgie, can you give me C, right? దర్బారీ కన్నడ రాగము సమాప్తం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లోకి సెగ్మెంట్లోకి మనము అడుగు పెడుతున్నాము. ఓకే. I'm going to sing a humming, and which viewers will all know which song I am going to sing. ఓకే. Bridgie, there's a very famous ghazal. I'll sing a little bit of humming.
ఇదేదో తెలుగు పాటలకు ఉందండి. అక్కడికే వస్తున్నారా? సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇన్స్పైర్ అయ్యా.
ఆహా, అనిత గారు అసలు ఒక గజల్ నుంచి, హిందీ గజల్ నుంచి అలా తెలుగు సాంగ్ లోకి భలే వచ్చేసారు మీరు. చాలా బాగుందండి. తెలుగు సాంగ్ సో పాపులర్ అండి. అవును. సో పాపులర్. జానీ గారు ఎంత అద్భుతంగా పాడారు. అవును. ఇదే సాంగ్ వాణిజ్యరామ్ గారు తమిళ్లో పాడారు. ఓ, ఇదే సాంగ్. సేమ్ సాంగ్. ఓకే ఓకే. This ghazal, isn't this ghazal Ruchi? It was not Yaman. You were singing a Komal. Yeah, no. In this, Komal is also coming. Okay. Actually, in Carnatic, this ragam is called Karnaranjini. Yeah. ఓకే. Right? Yeah. Actually, Karnaranjini comes under Karagarapriya. Om Namo Narayana. Om Namo Narayana என்று உள்ளம் முருக உரைத்திடன் நாவே. Om Namo Narayana. Those who are familiar with Carnatic music, this song is very popular. ఓకే. It's a ragam called Karnaranjini. ఓకే. Only very few Carnatic songs are there. Okay. Right? Karnaranjini, right? Dhanvashri Manchito. You know that song? Yeah, you know that song? You want to play? I don't know what. Okay, it's Karnaranjini. Like many people don't know that about this. Okay. Megame is in Dehama is in కర్ణరంజని. ఓకే. Om Namo Narayana என்று உள்ளம் முருக உரைத்திடன் நாவே. Om Namo Narayana. వావ్, అనిత గారు అసలు మాట ఏం ఎలా పొగడాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత కష్టం కదా. బ్యూటీ ఆఫ్ 7 notes అండి. Okay. 7 స్వరాస్ విత్ ఎంత డిఫరెంట్ రాగమ్స్ కదా. ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ అవును. సప్త స్వరాస్. మీరు అవును. గజల్ వాయిస్ పాడుతుంటే రంగశ్రీ గురించి కూడా చెప్పుకోవాలి. బికాస్ షీ వాజ్ అకంపెనీయింగ్ యూ Yes. అనే గజల్ Yes. అనే కర్ణాటిక్ స్టైల్ Yeah, వైలిన్. because I told her. సో వీఆర్ మిక్సింగ్. It's like another fusion, right? fusion. South Indian and Ghazal. Yeah, yeah. Ghazal is originally Persian, right? Yeah, of course. కరెక్ట్ గా యాప్ట్ గా ఉందండి. Now Ghazal is popular in South Indian also. In regional Otherwise, languages. The only regional language had a bit of ghazal or literature of ghazal in India. I should be proud of that. That was Gujarati. వావ్. ఓకే. Yeah, somebody we are from Hyderabad too, so we are used to some of the right? ghazals also. Yeah, So, yeah. Yeah. So only regional language is Gujarati. Yeah, only when Yeah. when we dissect the notes, we came to know this is in Karnaranjini. Okay. Otherwise, we just hear the song and we enjoy the melody of the song, right? Yeah, yeah. Then as I read about this ragam, and Excellent. I read from one of my friends who is very exponent in Carnatic music, and she was saying this is Karnaranjini. So when I dissected the notes and I wrote the notation, it really comes under that ragam. చాలా టెక్నికల్ విషయాలు కూడా తెలిసాయండి అనిత గారు మాకు ఈరోజు. అలాగే అనిత గారు గజల్ పాడుతుంటే రంగశ్రీ తను వయలిన్ కర్ణాటిక్ నేర్చుకున్నారు. గజల్కి తను కర్ణాటిక్ ప్లే చేశారనమాట. కర్ణాటిక్ రాగం. Really good. వెరీ నైస్, చాలా బాగుంది. మరి నెక్స్ట్ సాంగ్ ఏది పాడుతున్నారు, ఎవరు పాడుతున్నారు తెలుసా? ఇప్పుడు క్రిమినల్ చిత్రం నుంచి రాజీవ్ గారు మనకు ఒక మంచి అద్భుతమైన పాట పాడి వినిపిస్తారు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు అనిత గారు చెప్పారు కదా, రెహమాన్ గారు అలానే విద్యాసాగర్ గారు, అలానే క్రీమ్ అంటే అదే కీరవాణి గారు హిందీలో. Kirwani garu. North he is known as Cream. Cream. Music director. Wow. He is from South Hyderabad. Yeah, Okay. he's a great music director. His song is a wonderful song. Okay. Which song? Tummile Dil. Okay. ఓకే.
తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం ఊపిరే నీవుగా పది కాలాలు ఉంటారు నీ ప్రేమ సాక్షిగా తెలుసా तुमिले दिल खिले और जीने को क्या चाहिए सारे संसार का प्यार मैंने तुझी में पाया तू मिले दिल खिले और जीने को क्या चाहिए हाँ तू मिले दिल खिले और जीने को क्या चाहिए అనిత గారు అలాగే బ్రిడ్జ్ గారు I know, you know how many instruments అవును they have used for recording. అవును Brought the entire life of the song. అవును అవును మాంటిల్ అలని గారు అట్మాస్ఫియర్ కూడా అది ఎఫెక్ట్ కూడా తీసుకొచ్చారు అది ఆ లాస్ట్ గాలి ఎఫెక్ట్ We call it bluffing. చాలా బాగుందండి మాంటి గారు అలాగే బ్రిడ్జ్ గారు కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్స్ మీద మీరు కూడా అంత అద్భుతంగా పాడారు అనిత గారు చాలా బాగుంది North South. అవును We met, right? యా ఈ పాటలో హిందీలో సూపర్ హిట్. అవును అవును నార్త్ మీట్స్ సౌత్ అని ఈరోజు కాన్సెప్ట్ కి కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు మీరు చాలా బాగుందండి అలాగే ఇంకా ఒక సిమిలర్ సాంగ్ ఉందండి హిందీలో చాలా పాపులర్ హిట్ అయినది ఓకే సౌత్ లో ఓకే గాట్ ఇన్స్పైర్డ్ అండ్ దేర్ ఓకే ఏ సాంగ్ అది ఇప్పుడు మన కోసం ఒక చక్కటి నార్త్లో హిట్ అయిన సాంగ్ తర్వాత తెలుగులో చేశారనమాట సౌత్లో చేశారు ఆ పాట పాడి వినిపిస్తున్నారు అనిత గారు విని ఆస్వాదించండి
यहाँ खिल के बिखरने दो, खिलते फूल यहाँ खिल के बिखरने को मिलते हैं दिल यहाँ, मिल के बिछड़ने को खिलते हैं फूल यहाँ। ना रहे मौसम ये प्यार का, कल रुके ना रुके डोला बहार का, कल रहे ना रहे मौसम ये प्यार का, कल रुके ना रुके डोला बहार का। चार पल मिले जो आज प्यार में गुजार दे, खिलते गुल यहाँ खिल के बिखरने को मिलते दिल यहाँ। మ్యూజికల్ జర్నీ బ్రిడ్జింగ్ ట్రెడిషన్స్ అంటే ఇదేనండి. అసలు అటు నార్త్ నుంచి ఇటు సౌత్లోకి, ఇటు సౌత్ నుంచి నార్త్లోకి చాలా చక్కగా కనెక్ట్ చేసేసారు మీరు. చాలా సాంగ్స్ ఉన్నాయండి. అవునా, చాలా ఎన్నో తెలియని విషయాలు మాకు మా ప్రేక్షకులకు అందరికీ మీరు తెలియజేశారు. ఇప్పుడు తెలుసా మనసా అండ్ ఇది ఒకే రాగమా? లేదండి, లేదు, వేరే. ఈ మధ్య అది ఖిల్తే గులియా ఇస్ బీ బ్లాస్. ఓకే ఓకే, అది వేరు కదండి. ఓకే ఓకే, ఫస్ట్ సెగ్మెంట్ ఒకటి దర్బారీ కన్నడ డెడికేటెడ్ సెగ్మెంట్ అది. ఓకే, ఇప్పుడు ఇది వేరే. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏ సాంగ్స్ ఉన్నాయి? ఏ సాంగ్ పాడుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు సర్ప్రైజ్ అండి, మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మీ అందరికి సర్ప్రైజ్, నాకు కూడా తెలియదు అనమాట ఏ సాంగ్ పాడుతున్నారు. వారు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అనమాట. అంతకంటే ముందు ఒక కాల్ తీసుకుందాము. హలో అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, హాయ్, మై నేమ్ ఇస్ పవన్ గేడ్వా. హాయ్ పవన్, హౌ ఆర్ యూ? Good. Pavan Gedla. I just wanted to say hi to Anita auntie and say hi that, Pavan. Yes, yes, speak to Anita. Nice hearing you, Pavan. How are you? Hi Uncle, how are you guys? Good. How are you? Good. I came back from New York and I turned on Mana TV and this is the first thing I saw, so I wanted to say that it was really nice hearing you guys after so long. Okay, thank you Pavan for watching this. Yeah, next time you should come here and then do some of the sound also. Yeah, I totally should. That's true. Yeah, I just wanted to say the keyboard is beautiful, the tabla playing, I mean everything, especially the violin, everything sounds really nice. So yeah, it's really an honor to have them here, Pavan.
It is, yeah. Thank you so much, Pavanji. Pavan, Bridgie is a very famous music director in Bollywood. You can speak to him. Let me correct first thing. I'm not a famous music director in Bollywood. I can say I am fine in Gujarat. What we call, of course, I personally don't like that word, but Okay. we call it Dollywood because we have all the time Dol. So, Okay. So I just score music for more of Gujarati movies. Okay, yeah. And first of all, whatever I could understand, Pavanji, what you spoke, that you are appreciating, you're giving some compliments to keyboard and accompaniment. Yes. So I'm really thankful to you. See, we are here without any list or without any rehearsal. The next time if I have to come, I'll strictly instruct Anita ji and all other. Better we have rehearsal and then we'll sit. Like it's like a live show, as if we are performing on a stage. It's the same thing, and it is on a wider scale rather than performing on a stage. Lot of yours, Mana TV are, I mean, it is being watched all over the world. So we should have one rehearsal before we go. But even then we are trying our best, and thank you so much for your compliments. Yeah, thank you, sir. Pavan, do you have any song request for Anita and Bridgie? Hello, Pavan? Hello, Pavan, are you there? Hello? I think the line got cut. Yeah. So, Yeah, Pavan is. Hi, hello, Pavan. Do you have any song request for Anita Or Rajiv? and Rajiv? Yeah, if it's possible, could she sing Chinni Chinni Asha? Chinni Chinni Asha. Oh, sure. Yeah. Sure, definitely for you. Thank you, Auntie. Yes. Chinni Chinni Asha Choti Asha. song. Ah, No. yeah. that's- Pavan, keep watching Mana TV and this Yeah, program. this song is for you, Pavan. Yeah, this song is for you. చాలా చక్కటి పాట రిక్వెస్ట్ చేశారు పవన్. సో వారి కోసం అనిత కృష్ణ గారు, రాజీవ్ గారు మనకి చక్కటి పాట పాడి వినిపించబోతున్నారు. అలాగే మన టీవీ లైవ్ ఆర్కెస్ట్రా, లైవ్ మ్యూజిషియన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందండి. మనం ప్రతి చోట్ల చూస్తున్నాం, అన్ని ఈవెంట్స్లోనూ ఇప్పుడంతా ట్రాక్ అయిపోతుంది. దానికి అంటే అది తప్పు అని కాదు, బట్ మన లైవ్ ఆర్కెస్ట్రాని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మన లోకల్ టాలెంటెడ్ ఆర్కెస్ట్రాతో, మ్యూజిషియన్స్తో ఈ కార్యక్రమం చేయడం అయ్యింది. ఎంతోమంది లోకల్ టాలెంట్స్ని మీకు పరిచయం చేస్తుంటాం ప్రతి వారము. చూస్తూనే ఉండండి మన టీవీ, మన సంగీత లహరి. ఇప్పుడు పవన్ గారు రిక్వెస్ట్ చేసిన పాట అనిత గారు పాడి వినిపిస్తారా? అందరూ విని ఆస్వాదించండి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ముద్దు ముద్దు ఆశ,
అనిత గారు చాలా చాలా బాగా పాడారు. This is the advantage of having live musicians. అవును. వాళ్ళు ఏది అడుగుతారు అవును జస్ట్ అవును, అసలు రాజు గారు అయితే మధ్యలో కేక పెట్టించేసారు. అసలు చాలా బాగా తీసుకున్నారు నోట్స్. చాలా బాగా చాలా బాగుందండి. తెలిసిన song. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ సాంగ్ అండి. అవును అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు పవన్ బికాస్ మంచి సాంగ్ Pavan, you have requested very nice song. We all enjoyed. Hope you too enjoyed it. So చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఇంకా అసలు ఈ పాట ఏఆర్ రెహమాన్ గారికి చాలా ఫస్ట్ బ్రేక్ అని చెప్పచ్చు. అసలు అప్పుడు పాటలు సినిమాలన్నీ ఒక మూసులో జరుగుతూ ఉంటే ఈ మూవీ ఈ సాంగ్స్ అసలు ఫ్రెష్గా అవును చాలా బాగా వచ్చింది అసలు. లాస్ట్ ఎపిసోడ్ లో సుముఖ్ నాచలి రోజా పాడారు కదా, రోజా జానే మన హిందీ. అవునవును. సో ఈసారి పవన్ రిక్వెస్ట్ వల్ల చిన్ని ఆశలు వచ్చాయి. ప్రతి ఎపిసోడ్లో మనం ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ టచ్ చేస్తున్నాము. రోజా చిత్రం నుంచి చాలా బాగున్నాయి. ఇప్పుడు మన కార్యక్రమంలో ఏ పాట పాడబోతున్నారు? సర్ప్రైజ్ చెప్పారు కదా. అవునవునవును, సర్ప్రైజ్ అది రివీల్ చేయమంటది. సర్ప్రైజ్ మీకు కూడా తెలియదు. తెలీదు, నాకు కూడా తెలియదు. వాయిస్తే అర్థమైపోతుంది. ఓకే ఓకే, మీ అందరికి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అండి. మ్యూజిక్ వినండి, మీరు క్యాచ్ చేసేస్తారు అని అనుకుంటున్నా. నేను క్యాచ్ చేస్తాను లేదా నేను కూడా చూడాలి. వేదాంతులైన గాని వాళ్ళు చూపు సొక్కగానే తేలిపోతురు. కైబులో 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 ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సొక్కగానే తేలిపోతురు. కైబులో 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 చిన్నది వెన్నెలా మెరుపున్నది చెప్పలా తను కన్నది ఉన్నది. చిన్నది వెన్నెలా మెరుపున్నది చెప్పలా తలుపున్నది చెప్పలేకున్నది. ఇవన్నీ కానీ వలపు నమ్మి వలను చెక్కెను. కైబులో 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 बार बार देखो हजार बार देखो देखने की चीज है हमारा दिल बता लियो तालियो तालियो రాజు గారు మన ప్రోగ్రామ్ కి చివరగా ఒక మంచి హుషారైన పాట పాడారు. అసలు మీ పాటతోటే మాకు మా వ్యూవర్స్ అందరికి కై పెక్కిచ్చేసారు మీరు. సూపర్, చాలా బాగుందండి. తెలుగులో కూడా రఫీ గారే పాడారా? తెలుగులో కూడా రఫీ గారే పాడారు పాట. చాలా బాగుంది. ఆయన ఇమిటేట్ చేయడం కష్టం కానీ తెలుగులో, కానీ యాక్సెంట్ వినండి. యాక్చువల్లీ హిందీలో షమీ కపూర్ పాట తెలుగులో ఎన్టీఆర్ గారు చేసింది భలే తమ్ముడు సినిమా. సో హీ ఆల్సో హ్యాస్ అ గిటార్. సో వీడియో చూడండి, యాక్చువల్లీ మీకు తెలుస్తుంది. డెఫినెట్ గా భలే తమ్ముడు భలే తమ్ముడు. ఓకే, సూపర్ గా పాడారు రాజు గారు, చాలా మంచి పాట. మన ప్రోగ్రామ్ చివరగా
చాలా అద్భుతంగా వచ్చింది. ఈరోజు నార్త్ మీట్ సౌత్ కాన్సెప్ట్ చాలా అందంగా ఎగ్జిక్యూట్ చేశారు. ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు అనిత గారు, రాజీవ్ గారు, అలాగే బ్రిడ్జ్ గారు. థ్యాంక్ యూ. స్పెండ్ చేసే టైం సరిపోదండి. వి కీప్ ఆన్ వి వోంట్ నో ద టైం. అవునవును. సో మచ్ అబౌట్ మ్యూజిక్ యు నో. అవును. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చివరిగా మీరు అనిత గారు అందరూ ఒకసారి మన ప్రేక్షకులకు చెప్పండి. అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్గా శ్రీధర్ చిల్లర గారికి, టెక్నీషియన్స్కి, ఇక్కడ సింహ గారు, మూర్తి గారు, అందరికీ. తర్వాత ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మాంటీ గారు, because he's such a sought after musician. After this he is packing all this and he's going on his way to North Carolina for some shows, long weekends. It's getting him is really tough. And Rangashri, thank you so much for coming and accompanying us. Rajiv always is there to help me. For Bridji, thank you so much. It's a blessing for us today. And we really enjoyed. We didn't even know the time. How time flew today. Thank you so much, Bridji. Thank you so much, Anita garu. Thank you. Hello viewers, thank you so much, and thank you so much especially for bearing with us because we don't know your language and we tried our best. And special thanks to Mana TV and Anita ji for inviting us, and all artists on the stage, they perform very well, and thanks for all sort of cooperation from Anita ji, and hope to see you again. Thank you so much. Thank you so much, sir. Rajiv garu. ఈరోజు అనిత గారు నాకు యాక్చువల్లీ ఎవ్రీ థర్స్డే తర్వాత ఒక ఫ్రైడే కొంచెం బ్రేక్. సో అవగానే ఫ్రైడే వాట్సాప్లో నాకు ఫ్రైడేనో ఐ థింక్ సాటర్డేనో ఈసారి వేరే కాన్సెప్ట్ ఉంది మనకి, నార్త్ మీట్ సౌత్ అని. ఎస్పెషలీ అంటే పాటలు అన్నీ ఉంటాయి అన్నిట్లో, బట్ సెలెక్టింగ్ యూనో ఇప్పుడు దర్బారీ కన్నడ లాగా పాటని సెలెక్ట్ చేయడం, అలానే ఇంత మంచి మ్యూజిషియన్స్ ఎస్పెషలీ బ్రిడ్జ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మాంటీజీ థ్యాంక్ యూ సో మచ్. It's an honor to perform, I think, with you on live TV. So, and I mean, I can't thank enough. And thank you so much to the viewers for watching, and to Mana TV and Sridhar Garu and all the technicians. But again, my special thanks to, because ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఊరికే రావు, మామూలుగా రావు. ఎస్పెషలీ లైవ్ షో, లైవ్ టీవీలో ఇంత మంచి మ్యూజిషియన్స్ తోటి, ఎస్పెషలీ కళ్యాణ్జీ, ఆనంద్జీ, వాళ్ళ దగ్గర నేర్చుకున్నవా musicians, it's like performing with like famous musicians. It's fantastic. Thank you so much. Montyji, thank you so much. Thanks Rajiv garu. Montyji, few words to our Bridji and all technician Mana TV and Rajiv ji and Sri Rangaji. Thank you. And thank you viewers to watching Mana TV. Thank you. మీరు ఒకసారి యాక్చువల్లీ యూ షుడ్ డూ కొంచెం జాకిర్ హుసేన్ లాగా ఏమైనా చేస్తారా? My guru, Okay, thanks Montyji. Rangashri. Hi everyone. This is my third week here, and it's been such a great experience. Today I was able to learn more and observe with the senior musicians, so it was a really nice experience. Thank you Mana TV, and thank you Anita Auntie, and thank you so much for accompanying them, and it was such a nice experience to watch you. Thank you so much Rangashri. Alage ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి బ్రిడ్జ్ జోషి గారికి, అలాగే మాంటీ గారికి. దే హ్యావ్ టేకెన్ దేర్ వాల్యుబుల్ టైమ్ అవుట్ ఆఫ్ దేర్ బిజీ స్కెడ్యూల్స్, కేమ్ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ అవర్ షో అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. అనిత గారు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు లేకుండా ఈరోజు ఈ షో ఇలా నడిచేది కాదు. చాలా నైస్ కాన్సెప్ట్ తోటి, చాలా థింకింగ్, దీని వెనుక చాలా థింకింగ్ ఉందన్నమాట. దాంతో వచ్చారు, మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. మీకు కూడా ఈరోజు షో చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాము. చాలా బాగా జరిగిందండి, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నార్త్ మీట్స్ సౌత్ కాన్సెప్ట్. నేను ఫుల్గా ఎంజాయ్ చేసేసారు అన్ని హిందీ సాంగ్స్ అండ్ తెలుగు సాంగ్స్, తెలుగు మెలోడీస్ని కూడా. సో చూస్తూనే ఉండండి. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు పేరు పేరున. ఇలాగే మన టీవీ మన సంగీత లహరి ప్రోగ్రాం చూస్తూ ఉండండి. ప్రతి గురువారం 8:30 నుంచి 9:30 వరకు టెలికాస్ట్ చేస్తాము. ఎన్నో చక్కటి విషయాలు
సంగీతం గురించి, రాగాల గురించి మీకు తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు పాపలు అందరూ నేర్చుకుంటున్నారు సంగీతం. కాబట్టి వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. చూస్తూ ఉండండి. సో థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈరోజు యాంకర్ డ్రెస్ కర్టసీ ఉమా జరిపోతుల, ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైనర్. వీరు నార్త్ బ్రౌన్స్విక్లో ఉంటారండి. ఎన్నో అద్భుతమైన డిజైన్స్ వీరి దగ్గర ఉన్నాయి. అన్ని అకేషన్స్కి డిజైన్ చేస్తారు. మీరు ఒకసారి వారి స్టూడియోకి వెళ్ళి వారిని కలవచ్చు. చాలా 2000 పైగా మోడల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మీరు కావాల్సిన మోడల్స్ వారు ఇస్తారు. ఉమా జరిపోతుల, ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైన్, నార్త్ బ్రౌన్స్విక్. ఇదండి ఇవాళ మన సంగీత లహరి కార్యక్రమం. మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే వారం మరిన్ని మంచి మంచి అద్భుతమైన పాటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నేను మీ ప్రశాంత. Are you looking for a formal dress and the cookie cutter designs at the mall just aren't your style? Uma creates the most amazing, one-of-a-kind, hand-beaded designs perfect for any formal occasion, and prom, sweet 16, custom bride, and customized 24-karat gold beaded dresses and 1-gram gold beaded dresses are her specialty. Stop by her studio and discover her creations, all unique and beautifully handcrafted. You'll find over 2,000 unique design samples in her showroom ready to wear and dresses to fit every budget. Uma Jarapatula Designer, truly one of a kind. AHA Designs presents